వచ్చే ఎన్నికలు హోరాహోరీని తలపించేలా ఉన్నాయి. గెలిపే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఆ అభ్యర్థులు ఖచ్చితంగా గెలవాలని రెండు పార్టీల అధినాయకులు టార్గెట్ పెట్టుకున్నారు. అయితే విలువలతో కూడిన రాజకీయం చూడాలంటే ఈ రోజుల్లో కాస్త కష్టమని చెప్పాలి. డబ్బుతో కూడిన రాజకీయాలే నేటి తరంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే టికెట్ దక్కాలంటే సాధారణంగా ఆ వ్యక్తి పలుకుబడి, అంగబలం, అర్ధబలం చూస్తారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఆఖరికి ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఇలాంటి తరుణంలో ఓ సామాన్యుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడం అంటే అది కలే. అలాంటి కలను సాకారం చేసి చూపిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. వచ్చే ఎన్నికల్లో సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సీఎం జగన్ పెద్ద సాహసమే చేస్తున్నారు. దాదాపు 14 మంది సామాన్య వ్యక్తులను తమ పార్టీ అభ్యర్థులుగా జగన్ ప్రకటించారు. ఇందులో ఎంపీపీలు, జెడ్పీలు, సర్పంచులు ఉన్నారు. వీరితో పాటు సింగనమల నియోజకవర్గంలో ఓ సాధారణ డ్రైవర్ను అభ్యర్థిగా ప్రకటించి జగన్ సంచలనం సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో సింగనమల అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న వీరాంజనేయులను అధికార పార్టీ బరిలో దించింది. అలాంటి కలను సాకారం చేసి చూపిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. మరి జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని ఈ సామాన్యులు ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి.